కోసాని అంబటి తప్పతో ఏం చెప్తున్నట్టు? నెక్స్ట్ బొక్కలోకి పోయే బోల్డింగ్ నువ్వేం చెప్తున్నావు? సరే గానీ మీ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ వేయలేదంట. మా జగన్ అన్న ఫీజు పోర్ చేయమన్నాడు. పదం ధర్నాకి. సిగ్గుందారు అసలు మీ జగన్ హయాంలో ఫీజు రీఎంబర్స్మెంట్ మీద పెట్టిన బకాయిలు ఎంతో తెలుసా? అక్షరాల 4,271 కోట్లు. ఫీజు రీఎంబర్స్మెంట్ వేయకపోవడం వల్ల ఫీజులు కట్టలేక, సర్టిఫికెట్లు తెచ్చుకోలేక, వేరే ఏ పని చేసుకోలేక విద్యార్థులు ఎంత క్షోభపడ్డారో తెలుసా? మీరే బకాయిలు పెట్టి మళ్ళీ మీరే ఫీజు పోరని ధర్నా చేస్తే విద్యార్థులు ఊస్తారా? మరి మీ ప్రభుత్వం వేయచ్చు కదా ఫీజు రియంబర్స్మెంట్. లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మొదటి విడతలో 788 కోట్లు, రెండో విడతలో 600 కోట్లు వేసింది కూటమి ప్రభుత్వం. త్వరలో మరో 400 కోట్లు వేయబోతుంది. అరే మీ జగనన్న లాగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం, మెగా డిఎస్సి ఇస్తామని మోసం చేసి మా కూటమి ప్రభుత్వం. మరి మీరు ఇస్తున్నారా మెగా డిఎస్సి? ఎస్, ఏప్రిల్ మొదటి వారంలో వస్తుంది మెగా డిఎస్సి. మాది విద్యార్థుల జీవితాలతో ఆడుకునే ప్రభుత్వం కాదు, ఆదుకునే ప్రభుత్వం. నమ్మించే ప్రభుత్వం కాదు, నిలబడే ప్రభుత్వం. ఇది ముంచే ప్రభుత్వం కాదు, ఇది మంచి ప్రభుత్వం.